హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నాక్స్ వీడియో. మీరు వచ్చేసి అరటికాయ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకొని వేయించుకోవాలి. 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని, పెద్దవైతే 2 తీసుకోండి, ఇలా చాప్ చేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి 4 టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలన్నమాట. పెద్ద సైజు 3 అరటికాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేస్తే ఆ జిగురు అనేది ఉండదన్నమాట. అలా నానబెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా తీసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఫస్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దగ్గరగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వాటర్ వచ్చేసి 1.5 గ్లాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1.5 గ్లాస్ అంటే 250 ml వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు మగ్గించుకుంటే కర్రీ అనేది చాలా బాగా ఉడికిపోతుందన్నమాట. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి మూత తీసేసి ఇందులోనే 1.5 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే కర్రీ అనేది దగ్గరగా అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రైస్, రోటీ, పుల్కా దేంట్లోకైనా మంచి కాంబినేషను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది వీడియోలో చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.